హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ వీడియో అనేది చేస్తున్నానండి. సో మళ్ళీ బ్యాక్ వచ్చేసాను. సో ఇప్పటి నుంచి మీకు వీడియోస్ అనేవి కంటిన్యూగా నేను పోస్ట్ చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు ఏంటంటే చేపల పులుసు అని చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఎంత పెద్ద చేప ఉందో. ఇది ఎన్ని కేజీలు ఉంటుందో గెస్ట్ చేసిన కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో ఫస్ట్ ఏంటంటే చేపల పులుసు అనేది మనం ఫస్ట్ ప్యాన్ క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో ఆనియన్ పేస్ట్ అనేది వేసుకోవాలండి. అది బాగా వాటిలో ఏంటంటే ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని బాగా ఆయిల్ తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా క్లీన్ చేసుకున్న చేపల ముక్కలను మసాలా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలండి. అవి బాగా మగ్గిన తర్వాత మనం ఏంటంటే గరిటె పెట్టి కలపకూడదు. సో అలాగా మనం గుడ్డు పెట్టుకొని అలా కలుపుతూ ఉంటే ముక్క అనేది విడిపోకుండా ఉంటుంది అనమాట. సో వాటిలో చేపలు, చింతపండు బాగా మెత్తగా చేసుకొని చింతపండు రసం అనేది అందులో వేసేసుకోవాలండి. అవి కొంచెం మనం ఆయిల్ తేలేంత వరకు మనకు పైకి తేలితే కొత్తిమీర వేసుకొని దించేస్తే చేపల పులుసు అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. కీప్ స్మైలింగ్.